ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అనే భక్తిపరుడు ఒకడు కైసరయ్యలో ఉన్నాడు. అతడు తన ఇంటివారందరితో కూడా దేవుని యందు భక్తి గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేస్తూ ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని వద్దకు వచ్చి కొర్నేలీ అని పిలవటము దర్శనమందు తేటగా అతనికి కనపడింది. అతడు దూత వైపు తేరిచూచి భయపడి, ప్రభువా, ఏమిటి అని అడిగాడు. అందుకు దూత అన్నాడు, నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు యొప్పేకు మనుష్యులను పంపి పేతురు అనే మారు పేరు గల సీమోనును పిలిపించు. అతడు సముద్రపు దరిని ఉన్న సీమోను అనే ఒక చర్మకారుని ఎంట దిగి ఉన్నాడు. అతనితో మాట్లాడిన దూత వెళ్లిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో 2 తన వద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండే వారిలో భక్తిపరుడైన ఒక సైనికుణ్ణి పిలిచి వారికి ఈ సంగతులన్నీ వివరించి వారిని యొప్పేకు పంపాడు. మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణాన్ని సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేసుకోవడానికి మిద్దె మీదికి ఎక్కాడు. అప్పుడతడు మిక్కిలి ఆకలిగొని భోజనము చేయగోరాడు. ఇంటివారు సిద్ధము చేస్తూ ఉండగా అతడు పరవశుడై ఆకాశము తెరవబడడము, 4 చెంగులు పట్టి దింపబడిన ఒక విధమైన పాత్ర భూమి మీదికి రావటము చూచాడు. అందులో భూమియందున్న సకల విధములైన చతుష్పాద జంతువులు, ప్రాకే పురుగులు, ఆకాశ పక్షులు ఉన్నాయి. అప్పుడు ఒక శబ్దము అతనికి వినబడింది, పేతురు, నీవు లేచి చంపుకొని తిను. అయితే పేతురు అన్నాడు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనా నేను ఎన్నడూ తినలేదు. 2వ మారు ఆ శబ్దము అతనికి వినపడింది, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైనవిగా ఎంచవద్దు. ఈలాగు 3 మారు జరిగింది. వెంటనే ఆ పాత్ర ఆకాశానికి ఎత్తబడింది. పేతురు తనకు కలిగిన దర్శనము ఏమై ఉండవచ్చునో అని తనలో తనకు ఎటూ తోచకుండా ఉండగా కొర్నేలి పంపిన మనుష్యులు సీమోను ఇల్లు ఏది అని విచారించి తెలుసుకొని వాకిట నిలిచి ఇంటివారిని పిలిచి అడిగారు, పేతురు అనే మారుపేరు గల సీమోను ఇక్కడ దిగి ఉన్నాడా? పేతురు ఆ దర్శనమును గూర్చి యోచిస్తూ ఉండగా ఆత్మ అతనితో చెప్పాడు, ఇదిగో 3 మనుష్యులు నిన్నే వెతుకుతున్నారు. నీవు లేచి కిందికి దిగి సందేహించక వారితో కూడా వెళ్ళు. నేను వారిని పంపి ఉన్నాను. పేతురు ఆ మనుష్యుల వద్దకు దిగివచ్చి వారిని అడిగాడు, ఇదిగో మీరు వెతికేవాణ్ణి నేనే. మీరు వచ్చిన కారణమేమిటి? వారు చెప్పారు, నీతిమంతుడు, దేవునికి భయపడేవాడు, యూదజనులందరి వలన మంచి పేరు పొందినవాడు అయిన శతాధిపతి అయిన కొర్నేలి అనే మనుష్యుడున్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పే మాటలు వినాలని పరిశుద్ధ దూత వలన బోధించబడ్డాడు. అప్పుడతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యమిచ్చాడు. ప్రియ సోదరీ సోదరులారా, వింటున్నారా? కొర్నేలి రోమక సైన్యాధిపతి. అతని కింద 100 మంది సైనికులున్నారు. కొర్నేలి యూదేతరుడే కాని విగ్రహారాధికుడు కాడు. ఏకైక సత్యదేవుణ్ణి గురించి విన్నాడు. అతడు భక్తిపరుడు, సత్కార్యాచరణయందు ఆసక్తి గలవాడు. అయితే పాప విముక్తికి ఇవి చాలవు. ప్రభువైన యేసుక్రీస్తునందలి విశ్వాసం ద్వారానే పాప విమోచన. కొర్నేలి రక్షణకు అవసరమైన సత్యం దేవుడు అతనికి బయలుపరిచిన విధానం విచిత్రంగా ఉంది. దేవుడిచ్చిన కొద్ది వెలుగును కొర్నేలి అంగీకరించాడు గనుక సంపూర్ణమైన వెలుగును దేవుడతనికి అనుగ్రహించాడు. కొర్నేలి సత్యాన్ని వినడానికి దేవుడు మార్గం ఏర్పరిచాడు. పేతురును సిద్ధపరిచాడు. సువార్త చెప్పేవాణ్ణి, వినేవాణ్ణి ఇద్దరినీ దేవుడే సిద్ధపరుస్తాడు.
పేతురు భక్తిగల యూదుడు. పవిత్రం అపవిత్రం అనే విచక్షణ పాత నిబంధనలోని లేవియకాండం 11వ అధ్యాయంలో ఉంది. దీనిమీద ఆధారపడిన వివేచన అతనికి ఉంది. వద్దు అంటూ ప్రభువుకే ఎదురాడుతున్నాడు. ప్రభువా వద్దు అంటున్నాడు. ప్రభువైతే అవును అనాలిగాని వద్దు, కాదు, కూడదు అనవచ్చునా? ఆహార పదార్థాలను గురించిన పాత నిబంధన నిషేధాన్ని దేవుడు కొత్త నిబంధనలో రద్దు చేశాడు, కొట్టేశాడు. కొర్నేలీ మనుషులు యూదేతరులని, వారితో వెళ్లడానికి పేతురు ఇష్టపడడని పరిశుద్ధాత్మకు తెలుసు. అందుకే పేతురును ఆదేశిస్తూ పద, వారితో వెళ్ళు అని పరిశుద్ధాత్మ ఖండితంగా చెప్పాడు. కొన్ని భోజన పదార్థాలు నిషిద్ధమై ఉన్నట్లే కొన్ని జాతులను కూడా యూదులు బహిష్కృతులుగా ఎంచారు. అది అపచారమని, ప్రజల జాతి, దేశం మొదలైన వాటిని బట్టి వారికి వ్యతిరేకంగా దురభిమానం, పక్షపాతం చూపడం దేవుని ఆత్మ సహించలేడు. ఇది పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన వైఖరి. సోదరీ సోదరులారా, వింటున్నారా? కొర్నేలీ చూచిన దర్శనం ఎంతో సమయోచితమైనది. పేతురు అన్యుల మధ్య సేవకు ద్వారం తెరిచాడు. కొర్నేలీ పేతురు కొరకు కబురు పెట్టాడు. పేతురు దర్శనం ఎంతో భావగర్భితమైనది. పెంతెకోస్తు సంఘటన తర్వాత సువార్త విన్న అన్య కుటుంబం ఇదే మొదటిది. అంతవరకు సంఘానికి ఈ సత్యం తెలియదు. ధర్మశాస్త్రం ప్రకారం సున్నతి పొందిన వారికే రక్షణ పరిమితం అనుకున్నారు. ఈ దర్శనం ద్వారా పేతురుకు ఈ సత్యం బయలుపరచబడింది. అన్యులు కూడా రక్షణకు అభ్యర్థులే అని దేవుడు ఈ విధంగా బయలుపరిచాడు. భక్తి గలవాడు, దానధర్మాలు చేసేవాడు, మతాసక్తి గలవాడు అయిన కొర్నేలీ సువార్త విననిదే రక్షణ పొందలేడు. మతాసక్తి మనిషిని రక్షించలేదు. దేవుడు మతపక్షపాతి కాడు. దేవునికి భయపడేవారు దేవుని వద్దకు క్రీస్తు ద్వారా రావాలి. పరిసయ్యులు దానధర్మాలెన్నో చేసేవారు, గాని యేసు ప్రభువును సిలువ వేశారు. 1 కొరింథీ 13వ అధ్యాయం 3వ వచనం అంటోంది, బీదల పోషణ కోసం నా ఆస్తి అంతా ఇచ్చినా క్రీస్తు ప్రేమ లేనివానికి ఎట్టి ప్రయోజనము ఉండబోదు. నరకంలో పడ్డ ధనికుడు కూడా ప్రార్థించాడు, గాని అదంతా నిష్ప్రయోజనం. రక్షణ లేని వారి దర్శనాలు వారి ఆత్మవంచనకు నిదర్శనాలు. ప్రజలలో మంచివాడని పేరుగలవాడైనా పాపి పాపే. క్రైస్తవులను హింసించే సౌలును యూదులు మంచి భక్తుడు అనలేదా? ఇక ఉపవాసాలందామా? పాపులు, దేవుణ్ణి ఎరగనివారు ఉపవాసాలుండి దేవుని దయను పొందగలము అనుకుంటున్నారు. ఇది కేవలం భ్రమ మాత్రమే. సోదరీ సోదరులారా, ఆలోచించండి. వేషధారులు ఉపవాసముంటారు. కొర్నేలికి ఎన్ని సుగుణములున్నా అతడు సువార్తను వినాలి, నమ్మాలి. అంతవరకు అతడు అన్యుడే, దేవునికి దూరస్థుడే. కైసరయ్య నుంచి యొప్పేకు కొర్నేలి కబురంపాడు. పేతురు రావాలి, అతనికి సువార్త చెప్పాలి. పేతురు మిద్దెమీదికి ఎక్కి ప్రార్థన చేసుకుంటున్నాడు. పేతురుకు దర్శనం కలిగింది. ఆ దర్శనం పేతురును పరవశుణ్ణి చేసింది. పేతురు చూచిన పాత్ర వంటి దుప్పటిలో అన్ని రకాల జంతువులు ఉన్నాయి. అదొక జంతు ప్రదర్శనశాలలాగా ఉంది. యూదులు పవిత్రులా, అన్యులు అపవిత్రులా? కాదు. యూదేతరులందరూ దేవుని రక్షణాత్మక సంకల్పంలో ఉన్నారు. యేసు అందరికీ రక్షకుడు, అందరికీ ప్రభువు. సంఘం పుట్టి 8 సంవత్సరాలైంది, గాని ఒక్క అన్యుడు అందులోకి రాలేదు. పేతురు చంపుకొని తిను అనగా ఈ జంతువులన్నీ లోకములోని జాతులకు సంకేతం. వీరందరి కొరకు బలి అయిన యేసు ప్రభువును బట్టి అన్నీ పవిత్రం చేయబడినాయి. ధర్మశాస్త్రం కాదిది, కృప. కాలము సంపూర్ణమైంది. రక్షణ సువార్త అన్యుల దగ్గరికి వచ్చేసింది.
పేతురు ఈ సత్యాన్ని, ఈ చేదు నిజాన్ని ఒప్పుకొని తీరాలి. క్రీస్తునందు జాతి, మత, కుల వివక్ష లేదు. అందరూ పాపులే. అందరి పాపాలకు పరిష్కారం యేసుక్రీస్తే. క్రీస్తునందు యూదులైనా అన్యులైనా ఒకే శరీరమవుతున్నారు. 3 సార్లు దుప్పటి పైకి పోయింది, కిందికి వచ్చింది. 3 సార్లు అంటే అది స్థిరపరచబడింది. ఆమేన్, ఆమేన్, ఆమేన్ అని దేవుడు 3 సార్లు అన్నాడు. 2 కొరింథీ 13:1. 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడాలి. పైనుండి వచ్చిన దర్శనమిది. యూదులను తదితరులను రక్షించడం పరలోకమందలి దేవుని నిత్య సంకల్పం. దేవుడు ఇంతకు ముందే ఇలాంటి గొప్ప కార్యం చేశాడు. అటు అననీయాను ఇటు సౌలును ఒకేసారి సిద్ధపరచలేదా? సువార్తను సువార్తికుడు ప్రకటించాలి, పాపి వినాలి, రక్షించబడాలి. ఈ ప్రక్రియలో పరిశుద్ధాత్మ పాత్ర ఎంతైనా ఉంది. పేతురు వద్దు ప్రభువా అన్నప్పుడు తన ఇష్టాన్ని దేవుని చేత ఒప్పించాలని చూస్తున్నాడు. ఒకసారి ప్రభువు పేతురుతో అన్నాడు, నీవింతవరకు నీ నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్ళావు. ఇక మీదట నీవు చేతులు చాపుతావు. వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకపోతాడు. ఆ మరొకడు పరిశుద్ధాత్మే. యేసు తన తండ్రికి ఇష్టమైనదే చేశాడు. నా చిత్తము కాదు తండ్రి, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించాడు. శిలువ మరణ పర్యంతము తన తండ్రికి విధేయుడయ్యాడు. విశ్వాసి తన చిత్తమును కాదు, దేవుని చిత్తమునే గుర్తించి ఆయన చిత్తమందే ఆనందిస్తాడు. యేసు చూపిన విధేయత ఆయన తండ్రి చిత్తము నెరవేర్చటంలో, ఆయన పని ముగించటంలో మనకు తేటగా కనిపిస్తోంది. ఆయన సేవా జీవితమంతా శిలువ పథంలోనే గడిచింది. హెబ్రీ పత్రిక 5:8 ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడు. ఆయన ఒక శిశువై పశుల తొట్టిలో పరున్నప్పుడు అది తండ్రి చిత్తమును నెరవేర్చటానికే. లూకాసు వార్త 9:58 ప్రభువు అన్నాడు, నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్లు ఉన్నాయి, గాని నాకు తలవాల్చుకోవడానికి కూడా స్థలం లేదు. ఇది స్వచ్ఛందంగా తనకు తానై తన తండ్రి చిత్తమునకు అంకితమైపోవటాన్ని వ్యక్తపరిచే సాక్ష్యం. లూకాసు వార్త 8:3 అనేకులు తమకు కలిగిన ఆస్తిలో యేసుకు ఆయనతో కూడా ఉన్నవారికి ఎంతో పరిచర్య చేశారు. యేసు దేవుని కుమారుడై ఉండి, దేవునితో సమానుడై ఉండి ఈ లోకంలో ఇతరులపై ఆధారపడడం గమనించాలి. ఆయనదే అంతా. అయినా ఒక మానవుడై మన మధ్య ఆయన జీవించాడు. యోహాను సువార్త 13:14 యేసు తానే మనకు మాదిరిగా ఏమన్నాడు? ప్రభువును బోధకుడను అయిన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరు ఒకరి పాదములు ఒకరు కడుగవలసిందే. ప్రభువు దేవుడై ఉండి సేవకుడుగా మనకు పరిచారం చేశాడు. ఇదే మనస్సు మనము కలిగి ఉండాలి. సేవ చేసే మనస్సు మనకు కలిగించడానికే పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు. ప్రభూ, నీవేది చెప్పినా చేస్తాను అనడం మన అంకిత భావాన్ని సూచిస్తుంది. ఆయన ప్రభువు కాబట్టి ఆయన మనకేది చెప్పినా అది శిలాశాసనమే. రోమాపత్రిక 14:7-8 మనలో ఎవడూ తన కోసమే బ్రతకడు, ఎవడూ తన కోసమే చనిపోడు. మనము బ్రతికినా ప్రభువు కోసమే బ్రతుకుతున్నాము, చనిపోయినా ప్రభువు కోసమే చనిపోతున్నాము. కాబట్టి మనము బ్రతికినా చనిపోయినా ప్రభువు వారమై ఉన్నాము. తాను మృతులకు సజీవులకు ప్రభువై ఉండడానికే, ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరల బ్రతికాడు. పేతురు కొర్నేలి ఇంటిలో చేసిన ప్రసంగంలో ఇదే సత్యాన్ని అనుభవంలోంచి బోధించాడు. దేవుడు పక్షపాతి కాడు. సోదరీ సోదరులారా, వింటున్నారా?
పేతురు ప్రభువు మాట చొప్పున కైసరయ్యకు కొర్నేలి ఇంటికి వెడుతున్నాడు. అపొస్తలుల కార్యముల గ్రంథమని ఈ పుస్తకాన్ని మనం వ్యవహరిస్తాము గాని పరిశుద్ధాత్మ చర్యలు అనే శీర్షిక ఈ పుస్తకానికి తగింది. పేతురు కొర్నేలి భేటీతో పరిశుద్ధాత్మ చర్య మనకు స్పష్టంగా కనపడుతుంది. శ్రోతలు, కొర్నేలి ఇంటిలో ఆ కూడికను ఏర్పరచింది, సాధ్యపరిచింది పరిశుద్ధాత్మే. క్రీస్తు పునరుత్థానానంతరం జరిగిన సేవ అంతా పరిశుద్ధాత్మ జరిగించిందే. క్రీస్తు యేసు యొక్క సంఘ చరిత్ర ఆరంభంలో జరిగిన సేవా వివరాలు ఈ గ్రంథంలో ఉన్నాయి. క్రీస్తు పునరుత్థానం నుండి 30 సంవత్సరాల సంఘ జీవితము, సేవ మనకు ఈ రోజున ఎంతో మార్గదర్శకం. పరిశుద్ధాత్మ దిగి రావటంతో సంఘ చరిత్ర ఆరంభమైంది. పెంతెకోస్తు రోజున పేతురు ప్రసంగం, ఆ తరువాత కొర్నేలి ఇంటిలో పేతురు చేసిన రెండో ప్రసంగం, ఈ 2 ప్రసంగాలు ఎంతో కీలకమైనవి. కొర్నేలి సంఘానికి చేర్చబడిన మొదటి అన్యుడు. ఆదిమ సంఘంలో ఐక్యత మనకు ఆదర్శప్రాయం. అననీయ సప్పీరాలు, ఆ తరువాత గారడీ సీమోను అనే 2 వ్యక్తుల అపసవ్య ధోరణిని పేతురు ఎండగట్టాడు. సంఘ పవిత్రతను కాపాడుకుంటూ అపొస్తలులు ఘనమైన సేవ చేశారు. అపొస్తలుల అద్భుతాలు వారి వాక్య ప్రకటనను ఇంకా బలపరిచాయి. యూద అధికారులు అపొస్తలులను హింసించిన కొద్దీ సంఘం ఆధ్యాత్మికంగా ఇంకా ఎక్కువ బలపడింది. 7 సంఘ పెద్దలను సంఘం ఏర్పరచుకుంది. ఆ 7 స్తెఫను, ఫిలిప్పు సంఘ విస్తరణకు నాంది వాచకం పలికారు. స్తెఫను హతసాక్ష్యము నుండి అలాంటి అనేక సాక్ష్యాలు సంఘములో నుండి పుట్టుకొచ్చాయి. ఫిలిప్పు సమరయ్యలో గొప్ప ఉజ్జీవానికి సాధనమయ్యాడు. అన్యుల మధ్య సువార్త సేవకు ఫిలిప్పు సాధనంగా పరిశుద్ధాత్మ చేత వాడబడడం విశేషం. ఫిలిప్పు ఇథియోపియా దేశస్థునికి సువార్త ప్రకటించాడు. ఆ విధంగా సువార్త ఆఫ్రికాకు వెళ్లిపోయింది. దమస్కు మార్గంలో తార్సు సౌలు తాను ఒక సువార్త సేవకుడుగా అననీయా ద్వారా అభిషేకించబడడం విశేషం. సౌలు సువార్తను ప్రకటిస్తుంటే కొందరికి ఆశ్చర్యం కలిగింది, మరికొందరికి ఎన్నో అపోహలు కలిగాయి. ఐనయాను స్వస్థపరిచి చచ్చిన దోర్కాను బ్రతికించాడు పేతురు. ఈ పరిణామమంతా కొర్నేలి ఇంటిదాకా వచ్చింది. యేసును ఎరగని భక్తి దేవుని దృష్టిలో భక్తి కానే కాదు. సోదరీ సోదరులారా, లోకంలో దేవుణ్ణి, ఆయన కుమారుణ్ణి ఎరుగని భక్తులకు సువార్త ప్రకటించాలి అని కొర్నేలి ఉదంతం మనల్ని హెచ్చరిస్తోంది. వింటున్నారా? 1 తిమోతి 3:16 ఏమంటోందో విన్నారా? నిరాక్షేపముగా దైవభక్తిని గురించిన మర్మము గొప్పది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యాడు. ఆత్మ విషయములో నీతిపరుడని తీర్పు నొందాడు. దేవదూతలకు కనపడ్డాడు. రక్షకుడని జనములలో ప్రకటించబడ్డాడు. లోకమందు నమ్మబడ్డాడు. ఆరోహణుడై తేజోమయుడయ్యాడు. భక్తి అంటే యేసును ఎరిగి ఉండటమే. భక్తి అంటే లేఖనము ప్రకారం నిత్య జీవ ప్రాప్తి. ప్రియ సోదరుడా, సోదరి, నీవు ఈ యేసును నీ స్వకీయ రక్షకుడుగా, ప్రభువుగా ఎరుగుదువా? నీ తీర్మానానికి ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. మరునాడు అతడు లేచి వారితో కూడా వెళ్ళాడు. యొప్పే వారైన కొందరు సహోదరులు వారితో కూడా వెళ్లారు. మరునాడు వారు కైసరయ్యలో ప్రవేశించారు. కొర్నేలి తన బంధువులను, ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకుని ఉన్నాడు. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతణ్ణి ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేశాడు. అందుకు పేతురన్నాడు, నీవు లేచి నిలువు, నేను కూడా నరుడనే. అతడు కొర్నేలిని లేవనెత్తి అతనితో మాట్లాడుతూ లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండటం చూచాడు. అప్పుడతడు అన్యజాతి వారితో సహవాసము చేయడమైనా
అట్టివాణ్ణి ముట్టుకోవడమైన యూదుడికి ధర్మము కాదని మీకు తెలుసు. అయితే ఏ మనిషి నిషేధింపదగిన వాడని గాని అపవిత్రుడని గాని చెప్పకూడదని దేవుడు చూపాడు. కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమేమీ చెప్పకుండా వచ్చాను. గనుక ఎందునిమిత్తము నన్ను పిలువనంపారో దానిని గూర్చి అడుగుతున్నాను. అందుకు కొర్నేలి అన్నాడు, 4 దినముల క్రిందట పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ప్రార్థించుకుంటూ ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వాడొకడు నా ఎదట నిలిచి అన్నాడు, కొర్నేలి, నీ ప్రార్థన వినబడింది. నీ ధర్మకార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకమున్నాయి. గనుక నీవు యొప్పేకు వర్తమానము పంపి పేతురు అనే మారు పేరు గల సీమోనును పిలిపించు. అతడు సముద్ర తీరాన ఉన్న చర్మకారుడైన సీమోను ఎంట దిగి ఉన్నాడు. ఈ మాట విని వెంటనే నిన్ను పిలిపించాను. నీవు రావడం మంచిదే అయింది. ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినడానికి ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడే కూడి ఉన్నాము. అందుకు పేతురు నోరు తెరిచి అన్నాడు, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించాను. ప్రతి జనములో ఆయనకు భయపడి నీతిగా నడుచుకునేవాణ్ణి ఆయన అంగీకరిస్తాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరెరుగుదురు. యోహాను బాప్తిస్మము ప్రకటించిన తరువాత గలిలయ్య మొదలుకొని యూదయ్య యందంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలుసు. అదేమనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతో శక్తితో అభిషేకించాడు. దేవుడాయనకు తోడై ఉన్నాడు గనుక ఆయన మేలు చేస్తూ అపవాది చేత పీడించబడిన వారినందరినీ స్వస్థపరుస్తూ సంచరిస్తూ ఉన్నాడు. ఆయన యూదుల దేశమందు యెరూషలేమునందు చేసిన వాటికన్నిటికీ మేము సాక్షులం. ఆయనను వారు మ్రానున వేలాడదీసి చంపారు. దేవుడాయనను 3వ దినమున లేపి ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకున్న మాకే ఆయన ప్రత్యక్షముగా కనపడేటట్లు అనుగ్రహించాడు. ఇదీగాక దేవుడు సజీవులకు మృతులకు న్యాయాధిపతినిగా నియమించినవాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢసాక్ష్యమివ్వాలని మాకు ఆజ్ఞాపించాడు. ఆయన యందు విశ్వసించేవాడు ఎవడో వాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందుతాడు అని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిస్తున్నారు. పేతురు ఈ మాటలు ఇంకా చెబుతూ ఉండగా అతని బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగివచ్చాడు. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కృమ్మరించబడము చూచి విభ్రాంతి నొందారు. ఏలయనగా వారు భాషలతో మాట్లాడుతూ దేవుణ్ణి ఘనపరుస్తూ ఉండగా విన్నారు. అందుకు పేతురు అన్నాడు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మము పొందకుండా ఎవడైనా నీళ్లకు ఆటంకము చెయ్యగలడా? పేతురు ఆజ్ఞాపిస్తూ అన్నాడు, యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిస్మము పొందాలి. తరువాత కొన్ని దినములు తమ వద్ద ఉండవలసిందని వారు అతణ్ణి వేడుకున్నారు. ప్రియ శ్రోతలు, వింటున్నారా? దేవుడు నేర్పగోరిన పాఠం పేతురు అతి కష్టం మీద నేర్చుకున్నాడు. యూదేతరులతో సాంగత్యం వల్ల తాను మైలపడిపోతానేమో అని పేతురు కంగారు పడ్డాడు. అందరూ యూదుల్లాగే పేతురు అదే నమ్మాడు. కైసరయ్య నుండి యొప్పేకు 50 కిలోమీటర్ల దూరం ఉంది. వీరెవరో దూర ప్రయాణం చేసి వచ్చారేమో అని వారిని చేర్చుకొని పేతురు మర్యాద చేశాడు. పేతురుకు బాగా అర్థమైంది, ఇదంతా దేవుడు తనకు నేర్పుతున్న వస్తుపాఠం. కొర్నేలి తన బంధువులను బలగాన్ని పోగుచేసి పేతురు మాటలు అందరూ వినేటట్లు అవకాశం కల్పించాడు.
కొర్నేలి పేతురుకు నమస్కరిస్తే అది కూడదు, మానవ మాతృణ్ణి ఆరాధించకూడదు అని పేతురు కొర్నేలికి చెప్పాడు. గౌరవించడం మంచిదే కాని మనిషిని మనిషి ఆరాధించకూడదు. అది వ్యక్తి పూజ అవుతుంది. యూదేతరుడితో సహవాసం చేయడం నిషిద్ధం. కాని దేవుడెందుకో నన్ను మీ ఇంటికి వెళ్లమంటే వచ్చాను. పాత పద్ధతులను దేవుడు మార్చేశాడు ఎందుకో అన్నాడు పేతురు. దేవుడు పవిత్రపరిస్తే కాదనడానికి నేనేపాటివాణ్ణి అని పేతురు ఒప్పుకున్నాడు. కొర్నేలి తన దర్శనం విషయమంతా పేతురుకు వివరించి చెప్పాడు. అప్పుడు పేతురు కొర్నేలి ఇంటిలో చరిత్రాత్మకమైన గొప్ప ప్రసంగం చేశాడు. పేతురు ప్రసంగంలోని ముఖ్యాంశం ఇదే: దేవుడు పక్షపాతి కాడు. పాప విముక్తి అనగా రక్షణ క్రియల ద్వారా కలగదుగాని పేతురు బోధించిన సత్యమిదే. ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా తమకు దేవుడు చూపిన వెలుగు కొలది చేస్తే, తమకు దేవుడు అనుగ్రహించిన సత్యాన్ని అనుసరించి బ్రతికితే, దేవుడు వారిని స్వీకరించి వారిని సర్వసత్యములోకి నడిపిస్తాడు అని పేతురు ప్రబోధించాడు. ఒక వ్యక్తి దేవుని దిశగా ఒక్క అడుగు వేస్తే దేవుడు అతని చేత 10 అడుగులు వేయిస్తాడు. తన వైపు వచ్చేవారి వైపు ఆయన వస్తాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం అంటోంది, దేవుని యొద్దకు రండి, అప్పుడాయన మీ వద్దకు వస్తాడు. యేసుక్రీస్తు అందరికీ, సమస్తానికి ప్రభువు. లోకమంతటికీ ప్రతి మనిషికి ఆయనే ప్రభువు. అయితే ఈ వాస్తవాన్ని గుర్తించి ఆయనను ప్రభువుగా స్వీకరించిన వారు బహు కొద్దిమందే ఉన్నారు. 1 పేతురు 3వ అధ్యాయం 16వ వచనం, మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి. ప్రియ శ్రోతలు, వింటున్నారా? కొర్నేలీకి క్రైస్తవ సంఘ చరిత్రలో ఎంతో ప్రముఖ స్థానముంది. సంఘానికి చేర్చబడిన మొట్టమొదటి యూదేతర విశ్వాసి. కొర్నేలీ పాలస్తీనా దేశానికి రాజధాని నగరమైన కైసరయ్యలో సైనికోద్యోగి. సైనిక పటాలంలో కొర్నేలీ ఉన్నత పదవి నిర్వహిస్తున్నాడు. ఇతడు సార్జెంట్ మేజర్. రోమా సైన్యంలో కొర్నేలీ వెన్నెముక లాంటివాడు. శతాధిపతి ఎంతో వ్యవహార దక్షత, అప్రమత్తత గలవాడై ఉండాలి. ఇతడు ధైర్యశాలి, ప్రభుత్వంలో నమ్మకమైన ఉన్నతోద్యోగి. కొర్నేలీ యూదమతస్థుడు కాడు, క్రైస్తవుడు కాడు. గాని సత్యదేవుణ్ణి ఆరాధించాలనే కోరిక అతనిలో ఎంతో ఎక్కువ. క్రైస్తవులంటే ఎంతో అభిమానం ఉంది. ఇలాంటి వారు ఈ రోజున మన చుట్టూరా చాలామంది ఉన్నారు. యూదులకు స్నేహితుడు, యూదులు దానధర్మాలు చేయటంలో ఎప్పుడూ ముందు ఉంటారు. కొర్నేలీ వీరి చేత ఆకర్షితుడయ్యాడంటే అందులో ఆశ్చర్యమేదీ లేదు. ప్రార్థన అంటే ఏమిటో తెలియకుండానే ప్రార్థన చేస్తున్నాడు. తాను ప్రార్థించే దేవుడెవరో అతనికి తెలీదు, అయినా ప్రార్థన చేస్తున్నాడు. అతనికి పేతురు మొట్టమొదట క్రీస్తును ప్రకటించాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం అంటోంది, యేసులో వెలుగుంది, యేసే వెలుగు. ఆ వెలుగు లోకములోనికి వస్తూ ప్రతి మనిషిని వెలిగిస్తోంది. రోమాపత్రిక 1వ అధ్యాయం 19, 20 వచనాలు. దేవుణ్ణి గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉంది. దేవుడు అది వారికి విశదపరిచాడు. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తి, దేవత్వము, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుతున్నాయి. గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. పేతురు కొర్నేలీ ఇంటికి రావటంలో కొర్నేలీ ఉద్రేకం పరవళ్లు తొక్కింది. పేతురును దేవుడే అన్నంతగా ఘనపరిచాడు. పేతురు ఇలాంటి వ్యక్తి పూజను ఇష్టపడడు. పేతురు తన జీవితంలో ఒక అన్యుడి ఇంట్లో అడుగుపెట్టడం అదే మొదటిసారి. దేవుడు పవిత్రపరిచిందాన్ని నేను అపవిత్రంగా ఎంచటం తప్పు అని గ్రహించాను అని తన ప్రసంగం ఆరంభంలో పేతురు ఒప్పుకున్నాడు. పేతురు ప్రసంగం
దేవుని నిత్య సంకల్పాన్ని, సువార్త సత్యాన్ని బయలుపరిచింది. దేవుడే పేతురుకు ఈ విధంగా ద్వారం తెరిచాడు. తెరిచిన ద్వారం గుండా పేతురు ప్రవేశించాడు. ప్రియ శ్రోతలు, ఈ రోజున మనము చేయవలసింది ఇదే. కొర్నేలి ఇంటిలో పేతురు మాట్లాడిందేమిటి? శిలువపై మరణించి తిరిగి లేచిన పునరుత్థానుడైన యేసును పేతురు ప్రకటించాడు. అపొస్తల కార్యముల గ్రంథంలో చేయబడిన ప్రసంగాలన్నిటిలో యేసు పునరుత్థానం పేర్కొనబడింది. పునరుత్థానం సువార్త హృదయం. పునరుత్థానం లేనిదే సువార్తే లేదు. రోమాపత్రిక 4వ అధ్యాయం 25వ వచనం అంటోంది, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగించబడి మనము నీతిమంతులముగా తీర్చబడడానికి ఆయన తిరిగి లేచాడు. పేతురు కొర్నేలి ఇంటిలో సంపూర్ణ సువార్త ప్రకటించాడు. యేసును నమ్మిన వారి పాపములు సత్వరమే క్షమించబడతాయి. ఇదే సువార్త. ఇంతకు కొర్నేలి ఇంటిలో సంఘటనకు అర్థమేమిటి? అది అన్యజాతుల పెంతెకోస్తు. అన్యులు పరిశుద్ధాత్మను పొందారంటే అది పేతురికే ఎంతో ఆశ్చర్యమనిపించింది. ఆత్మ వారిపైకి దిగిరావటంలో వారు అన్యభాషలతో మాట్లాడసాగారు. దేవుడు అన్యులను రక్షిస్తాడు అనడానికి ఈ సంఘటన బలమైన సంకేతం. యూదులలాగే అన్యులు కూడా రక్షించబడతారు. అన్యులకు కూడా పరిశుద్ధాత్మ అనుగ్రహించబడడం విశేషం. యూదులకు అన్యులకు మధ్య ఉన్న అగాధం నింపబడింది. దేవుడు పక్షపాతి కాడు. ఆ రోజున కొర్నేలి ఇంటి వారందరూ నీటి బాప్తిస్మం పొందారు. ప్రియ శ్రోతలు, గమనించండి, అపొస్తలుల కార్యముల గ్రంథంలో 3 ముఖ్యమైన జాతులకు ప్రతినిధులు రక్షించబడ్డారు. ఇథియోపియా నపుంసకుడు హాము సంతతివాడు. తార్సువాడైన సౌలు షేము సంతతివాడు. కొర్నేలి యాపెతు సంతతివాడు. హాము, షేము, యాపెతు ఈ ముగ్గురి ద్వారానే లోకంలోని జాతులన్నీ ఆవిర్భవించాయి. ఈ 3 సందర్భాలలో పరిశుద్ధాత్మ నిర్వహించిన పాత్ర ఎంతో గొప్పది. దైవ సేవకుడు వాక్యం ప్రకటించడం, పరిశుద్ధాత్మ వారిలో నూతన జన్మ కలిగించడం, ఇదే దేవుని పద్ధతి. పరిశుద్ధాత్మ కొర్నేలి మీదికి, అతని ఇంటిలో కూడిన వారందరి మీదికి దిగివచ్చాడు. వారందరూ పరవశులయ్యారు. వారు భాషలు మాట్లాడారు. దేవుడు తన ఆత్మను అన్యులకిచ్చాడనే పరమసత్యాన్ని యూదులు గ్రహించాలి. ఇదే దేవుని చిత్తం. అన్యులు దేవుని బిడ్డలై ఆయన కుటుంబమైన సంఘానికి చేర్చబడడం చరిత్ర నేర్పిన సత్యం. అంతేకాదు, రక్షణ పొంది బాప్తిస్మము పొందిన వారిని సంఘము స్వీకరించింది. సంఘం యేసు శరీరం. సంఘస్థులందరూ ఆయన శరీరములోని అవయవాలు. పేతురు వెళ్లిపోతానంటే కొర్నేలి ఇంటివారు ఇంకా కొన్నాళ్లు ఉండి మాకు మరిన్ని సత్యాలు నేర్పండి అని ప్రాధేయపడ్డారు. వారు సంఘానికి చేర్చబడ్డారంటే అది వారి విశ్వాస జీవితానికి ఆరంభం. విశ్వాసయాత్రలో మొదటి మజిలీ. యూదులైనా యూదేతరులైనా క్రీస్తునందు ఒకే శరీరంగా రూపొందుతున్నారు. ఈ అధ్యాయంలో 34 నుండి 43 వచనం వరకు పేతురు చేసిన ప్రసంగం ప్రత్యేకమైనది. 2వ అధ్యాయం 14 నుండి 36 వచనం వరకు పేతురు చేసిన మొదటి పెంతెకోస్తు ప్రసంగం కొర్నేలి ఇంటిలో చేసింది 2వ పెంతెకోస్తు ప్రసంగమని చెప్పవచ్చు. పేతురు ప్రసంగం చేస్తూ ఉండగానే పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగింది. ఈ పరిశుద్ధాత్మ కుమ్మరింపు అన్యులని యూదులని భేదం లేకుండా వచ్చింది. ఒకే ఆత్మను బట్టి అందరూ ఒకటే అవుతున్నారు. ఇదే ధృవీకరణ ఇందులో మనకు కనిపిస్తోంది. వారు మాట్లాడిన అన్యభాషలు అన్యజాతుల రక్షణకు ప్రబలమైన సంకేతం, రుజువు. దేవుడు నేర్పిన పాఠం పేతురు నేర్చుకోవలసి వచ్చింది. క్రీస్తునందలి విశ్వాసం అన్యులకు దేవుని సంఘములోనికి ద్వారం తెరిచింది. పేతురు కొన్నాళ్లు కొర్నేలి దగ్గరే ఉండి
వారి నూతన విశ్వాసాన్ని బలపరిచాడు. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము ద్వారా మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులు పొందేటట్లు క్రీస్తు మన కోసమై శాపమై ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి మనలను విమోచించాడు. ప్రియ శ్రోత, నీవీ యేసును అంగీకరించావా? ఆయన కుటుంబానికి చేర్చబడి ఆత్మయందు ఆనందిస్తున్నావా? అందరూ ఒక క్షణం తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియతండ్రి, మహిమగల దేవా, ఈ రోజున మాకు నీవు నేర్పిన ఈ పాఠం మేమెన్నడూ మరచిపోలేము. సంఘమందు యూదులని యూదేతరులని, స్త్రీలని పురుషులని ఎట్టి భేదము లేకుండా, దాసులని స్వతంత్రులని ఎట్టి విచక్షణ లేకుండా సమస్త ప్రజలను ఒకటిగా చేసి వీరందరినీ క్రీస్తునందు ఒకే శరీరముగా రూపొందిస్తున్నావు. నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు. ఈ రోజున మేము నీ సంఘమునకు చెంది ఉన్నాము. సార్వత్రిక సంఘములో మేమందరము ఉన్నాము. మమ్మల్నందరినీ నీవే శాసిస్తున్నావు. నీవే మా శిరస్సువు. నీకు లోబడి జీవిస్తాము, సువార్తను ప్రకటిస్తాము. అట్టి కృప మాకు దయచేయుమని, ప్రతి అవసరతను తీర్చుమని మా శ్రోతలందరినీ మరి ఒకసారి మీ హస్తములకు సమర్పిస్తూ యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.